న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉక్కు నగరంలో 1984 నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ వస్తున్న విశాఖ విమలా విద్యాలయం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. RINL ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2024లో తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ పాఠశాల సమస్యలను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ అధికారులు, RINL ఉన్నత అధికారులతో సమన్వయం చేసి పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు. దీంతో వేలాది మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యా భరోసా లభించింది. ప్రస్తుతం పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్తో తరగతులు ప్రారంభమయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించగా కేవలం 3 రోజుల్లోనే సుమారు 400 మంది విద్యార్థులు చేరడం విశేషం. ఈ సందర్భంగా స్కూల్ స్టాఫ్ జనరల్ సెక్రటరీ బి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ అనిత మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విద్యా సంస్థను పునరుద్ధరించడంలో సహకరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ విజయేంద్ర ప్రసాద్, RINL అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పరిసర ప్రాంతాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నారా లోకేష్ జై, నారా లోకేష్ జై, నారా లోకేష్ జై, నారా చంద్రబాబు నాయుడు గారు జై, నారా చంద్రబాబు నాయుడు గారు జై. వాయిస్ ఎవరు అండి? సార్ సత్యనారాయణ గారు, ఈ స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి మీ స్కూల్ ఉన్న అనుబంధం ప్లస్ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి వస్తున్న స్పందన గురించి కొంచెం మీ మాటల్లో ఒకసారి చెప్పారని చెప్పేసి. నమస్కారం అండి. విశాఖ విమల విద్యాలయం అనేటువంటి పాఠశాల 1984లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మొదలుపెట్టడం జరిగింది. ఈ పాఠశాల రన్ చేయడం కోసం RCM డయాసిస్ ను ఆహ్వానించి ఈ పాఠశాలను దిగ్విజయంగా 2024 వరకు నడిపించారు. ఈ పాఠశాల ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి RINLకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగే ముఖ్యంగా RINL యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో గత సంవత్సరం ఈ పాఠశాలను మూసివేయడం జరిగింది. దీంతో 1684 మంది విద్యార్థులు, 28 మంది స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్డును పడడం జరిగింది. వీళ్ళంతా కూడా 3 నెలల పాటు 1684 మంది విద్యార్థులు 3 నెలల పాటు ఎదురు చూసి చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ లోనూ అక్కడక్కడ చెదిరిపోవడం జరిగింది. అయితే ఉపాధ్యాయులైనటువంటి మేము 28 మంది కూడా ఈ 365 రోజులు గత జూన్ 2025 నుంచి ఈ జూన్ 2026 వరకు కూడా నిరాటంకంగా మా చేతనైనంత వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మన లోకల్లో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారిని, MP గారిని, అలాగే కూటమి నాయకులైనటువంటి BJP నాయకులను అందరినీ, RINL అధికారులను, గవర్నమెంట్ అధికారులను కలిసి చాలా సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, అయితే ఇన్ని సార్లు కలిసి రిప్రజెంటేషన్ చేయడం ద్వారా ఫలితం వచ్చింది. అయితే దీనికి ముఖ్య కారణం సార్ ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాస గారు కృషి ఇందులో ఎంతవరకు ఉన్నది? అందులో ముఖ్యంగా ఈ రోజు ఈ పాఠశాల ఓపెన్ అవడానికి ప్రధాన కారకులు మన లోకల్ ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారండి. ఆయన లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల ఓపెన్ అయ్యే పరిస్థితే లేదు. ఆయన ఈ సమస్యను తన సొంత సమస్యగా తీసుకొని ఈ పాఠశాల ఓపెన్ అయినట్లయితే RINL లో ఉన్నటువంటి పాఠశాల, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పాఠశాల ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్వాసిత పిల్లలందరికీ కూడా ఉచిత విద్య అందించాలనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో RINL అధికారుల నుంచి ఈ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయించగలిగారు. దీనివల్ల నిర్వాసితుల పిల్లలు ఇంతవరకు ఇక్కడ కనీసం ఫీజు కట్టేవారు, 10,000 12,000 ఎంత కట్టి చదివేవారు. కానీ ఈ రోజు
మేమే కాదు, మా జీవితాలు బాగుపడమే కాదు, ఇందులో జాయిన్ అవ్వబోతున్న విద్యార్థుల జీవితాలు కూడా బాగుపడతాయి. దీనికి అందరూ రుణపడి ఉండాలి, విద్యార్థులు కూడా. ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఎక్కడ జరిగిన సంఘటన లేదు. ఒక యాజమాన్యం, ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యంలో నడుస్తున్నటువంటి ఒక ప్రైవేటు పాఠశాలను తీసుకొచ్చి, ఆర్ఐఎన్ఎల్ ఆర్థిక సాయంతో నడుస్తున్నటువంటి ఒక పాఠశాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన సంఘటన ఒక్క శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికే చెందింది. ఇలాంటి చరిత్రని ఎప్పుడు కూడా ఇంకెవరు చేయలేరేమో అనిపిస్తుంది అనమాట మాకు. ఇది కళా నిజమా. దీనికి సహకారం అందించినటువంటి శ్రీభరత్ గారు, ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, కర్ణవరెడ్డి నరసింహరావు గారు, పరశురామ రాజు గారు, వీళ్ళందరూ సహకారం. అలాగే జనసేన నాయకులు కోన తాతారావు గారు అవనియండి, ఇక్కడ లోకల్ లీడర్స్, మా స్టూడెంట్స్ కూడా జనసేన నాయకులుగా ఉన్నారు. తెలుగుదేశంలో కూడా మా పాఠశాల విద్యార్థులు లేనటువంటి డిపార్ట్మెంట్ లేదండి. ఎక్కడికి వెళ్ళా, ఏ విభాగంలోకి వెళ్ళా సరే మా విద్యార్థులు ఉన్నారు. అందరి సహకారంతో ముఖ్యంగా ఆర్ఐఎన్ఎల్ అధికారులు, కొత్త సీఎండి గారు వచ్చారు. వచ్చిన వెంటనే ఇనిషియేట్ తీసుకొని ఇమీడియట్ గా ఈ సమస్యను పరిష్కరించారు. అందరికీ కూడా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా పాత కలెక్టర్ గారు హరేంద్ర ప్రసాద్ గారు దీన్ని ఎలా అయినా ఓపెన్ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఒక ఫైల్ తయారు చేసి పెట్టారు. ఆ తర్వాత కొత్తగా వెంటనే ఆయన మారిపోయినటువంటి కొత్తగా అభిషేక్ కిషోర్ గారు దీనిని ఎలా అయినా పాఠశాల ఓపెన్ చేయాలి, ఈ పాఠశాల ఓపెన్ చేసినట్లయితే ఆ ప్రైవేట్ పరంగా కాకుండా గవర్నమెంట్ పరంగా ఓపెన్ చేస్తే ఉచిత విద్య వస్తుంది. ఇక్కడ చదువుతున్నటువంటి 1600 పిల్లలు కాదు, భవిష్యత్తులో 2000 మంది అవుతారు, 3000 మంది అవుతారు, ఇంకా దీన్ని విస్తరించవచ్చు. విద్య అనేది చాలా అవసరం సమాజానికి, దాని ద్వారా సమాజాన్ని మార్చొచ్చు అన్నటువంటి ధ్యేయంతో ఈ పాఠశాలను మరలా పునఃప్రారంభించారు. అందరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాలయం గురించి మీరు ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకున్న దగ్గర నుంచి ఉన్న స్పందన గురించి ఒకసారి చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేను విశాఖ విమల విద్యాలయం టీచర్ని. ఈరోజు మేము తిరిగి ఈ స్కూల్లో అడుగుపెట్టాం. దీనికి కారకం మా కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు. ఆయన యొక్క కృషి వల్ల ఈరోజు మేము తిరిగి ఈ స్కూల్ ఈ విధమైన తిరిగి ఈ స్కూల్ రీఓపెన్ చేయడానికి మెయిన్ కారకుడు ఆయనకి మేము సదా రుణపడి ఉంటాం. ఈరోజు నారా లోకేష్ గారు, మా ఎంపీ శ్రీ భరత్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ ఆర్జేడి గారు, డిఈఓ గారు, వీళ్ళందరూ కూడా మా స్కూల్ పట్ల, మా టీచింగ్ స్టాఫ్ పట్ల ఏడాది పాటు ఈ టీచింగ్ స్టాఫ్ నిరసన ప్రకటిస్తూ ప్రతి రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొరని వినిపించారు. వాళ్ళందరూ స్పందించారు. ఈ రోజు ఈ స్కూల్ ఓపెన్ అయింది. అండ్ అలాగే 2-3 రోజుల్లోనే మా పేరెంట్స్, ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో పేరెంట్స్ స్పందించి మాకు ఇప్పటికి జస్ట్ 2 days లోనే మాకు more than 350 అప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చాయి. వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలందరికీ మేము వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్లో ఉచిత విద్యను ఇచ్చి ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకి మేము తప్పనిసరిగా ఆ విద్యార్థులను మేము తీర్చిదిద్ది అభివృద్ధికి కారకం అవుతామని మేము సభాముఖంగా మాటిస్తున్నాం.
చెప్పండి, మీ పేరు ఏం పేరు? తర్వాత మీరు ఇప్పుడు ఈ స్కూల్లో మీ పిల్లలు ఎంతమంది జాయిన్ చేశారు? సార్ నమస్తే సార్. ముందుగా విశాఖ విమల విద్యాలయం అనేది ఇప్పుడు స్కూల్ కాదు సార్. సార్ చెప్పినట్టు అందులో చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. అయితే ఒకప్పుడు ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం కోసం జనాలకు సీట్లు దొరికేవి కాదు. అలాంటి స్కూల్ పోయింది అనేసరికి చాలా వరకు అంటే ఏం చెప్పాలంటే వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి. మధ్యలో ఇది అవ్వడం వల్ల చాలా అయ్యారు. కానీ ఉపాధ్యాయులు అనేది ఒక కట్టగా ఉండి గవర్నమెంట్ మీద రిక్వెస్ట్ పెట్టి ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడి మళ్ళీ తీసుకురావడం అనేది చరిత్రాత్మకమైన ఒక ఇది సార్. దీన్ని మళ్ళీ ఇలా మా సార్ చెప్పినట్టు మళ్ళీ ఒక స్కూలు అరణ్యాల నుంచి వెళ్ళిపోయి గవర్నమెంట్ తీసుకోవడం అన్నది ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి సార్. ఎందుకంటే చాలా మంది పేద పిల్లలు ఇందులో చదువుకున్న ఉన్నారు. ఈ పేద పిల్లలు ఈ రోజు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అందులో నా మిత్రుడు ఆయన ఇక్కడ అగనంపూర్లో చదువుకున్న ఒక గురు అని చెప్పేసి ఆయన కూడా ఉన్నారు. ఆయన జస్ట్ ఓన్లీ ఒక అడిగాను, ఒక ట్రిపుల్ స్కూల్ ఎలా ఉంటుందంటే నన్ను చూడు అన్నాడు. అంటే అంత వైపు నుంచి పేరున ధన్యవాదాలు సార్. మీ పిల్లల్ని ఇప్పుడు ఇందులో ఎప్పుడు జాయిన్ చేశారు సార్? యాక్చువల్ గా మా పిల్లలు లేరు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు. అదే పాప మళ్ళీ రీఓపెన్ అయిందని తెలిసిన తర్వాత నేను మళ్ళీ ఆ పాపని తీసుకురావడానికి కోసం నేను మళ్ళీ అడ్మిషన్ కోసం ఈ రోజు వచ్చాను. ఆ విధంగానే ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది. సో అందులో విధంగానే దీని తాలూకా విమల విద్యాలయాన్ని అక్కడ స్కూల్ టాపర్ గా రావడం అనేది ఈ స్కూల్ తాలూకా ఒక పిల్లర్ అని చెప్పుకోవచ్చు. అలా చాలా మంది ఉన్నారు. ఈ రోజే కాదు, అదే నేను ఈ స్కూల్లో నా పిల్లలు చదవకపోయినా నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అదే మార్షల్ ఆర్ట్స్ టీచర్ గా ఆ పిల్లలు ఇదే స్కూల్లో డ్రాయింగ్ లో స్టేట్ ఫస్ట్ అమ్మాయి. అలా చాలా మంది ఉన్నారు పిల్లలు చెప్పుకోవాలి. కానీ స్కూల్ టీచర్స్ కానీ మీరు ఒక నమ్మకంతోనే కదా ఇక్కడ జాయిన్ చేయాలి? 100% సార్. అందులో 1% కూడా లేదు, 99 కాదు, 100% ఈ స్కూల్ యాజమాన్యం, స్టాఫ్, దాని తాలూకు మేనేజ్మెంట్ బాగుంటేనే పిల్లల తాలూకా రిజల్ట్స్ అనేవి బయటికి కనబడతాయి. ఆ రిజల్ట్స్ ఈ సంవత్సరం కూడా అంటే మిడిల్ లో వదిలేసినా కూడా 1 or 2 months లో ఎవరు అంత ఇచ్చేయలేరు. ఎక్కడెక్కడ ఉన్న ఏ స్కూల్లో జాయిన్ అయినా వాళ్ళందరూ టాపర్సే.